ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరంలో అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు చేపట్టారు. సందర్భంగా శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు జారీ చేసిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్టాప్ల వద్ద చల్లని పందిళ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించామని చెప్పారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై ఒత్తిడి పెరుగుతోందని, అయినప్పటికీ విద్యుత్ అంతరాయాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ప్రజలు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు తప్పనిసరిగా స్పందించాలని, ప్రతి శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలు, అత్యవసర పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, ఏడీ వీరభద్రరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్, చక్రపాణి, ప్రసాద్, శ్రీనివాస్, ఇతర అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, స్మార్ట్ సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడికెక్కడ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే బస్ స్టాపుల దగ్గర అది కూడా నీరు కోసం సెంటర్లు వేసాం. ఇవన్నీ చేసాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు కరెంటు వాడకం కూడా బాగా పెరిగింది. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేశాం, కానీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, సబ్స్టేషన్స్ పెట్టాం, అన్నీ పెట్టాం. కానీ అయినప్పుడు కూడా ఈరోజు ఇప్పుడున్న ఎండ తీవ్రతను బట్టి ఈరోజు కరెంటు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి కూడా లేకుండా చూడాలని చెప్పి ఇప్పుడు ఆల్ ఏఈస్తో, డిఈతో రివ్యూ పెట్టుకున్నాం. అదేవిధంగా ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మీరు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఫోన్ వచ్చేటప్పుడు మీరు ఫోన్ కూడా అటెంప్ట్ చేయాలి, ఈ సమయంలో అందుబాటులో ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదివరకు ఇంట్లో లైట్, ట్యూబ్ లైట్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏసీ వాడకం కూడా పెరిగింది, కానీ అవసరం కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి. దానిపైన ఈరోజు కరెంటు కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా డిపార్ట్మెంట్ మట్టికి అన్ని దగ్గర నుంచి చూసుకోవడం జరుగుతుంది. ఏమంటే మీరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అక్కడ ఉన్న సంబంధిత ఏఈలకి ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా అందుబాటులో ఉండాలి. ప్రజలు ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకున్న సమస్యను పరిష్కారం చేసేలాగా ముందుకెళ్ళాలని ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కోరడం జరిగిందని మీ ద్వారా తెలియదు. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పరిశీలించారు. గురువారం నగరంలో పలు ప్రాంతాల్లో అదనపు కమిషనర్ పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులతో పాటు ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు ప్రక్రియను కూడా ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం కాకినాడ సర్పూరం మార్కెట్ వద్ద గల అన్నా క్యాంటీన్ను అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ పరిశీలించారు. క్యాంటీన్లో త్రాగునీరుకు సంబంధించిన కుళాయి లీక్ అయిన ఆ ప్రాంతమంతా బురదగా మారడాన్ని గమనించిన అదనపు కమిషనర్ తక్షణమే కుళాయిని మార్చాలంటూ సంబంధిత అధికారులకు సూచించారు. అల్పాహారం తీసుకుంటున్న ప్రజలను పలకరించి టిఫిన్ రుచి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదనపు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు ఉన్నారు.
పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆధ్యాత్మికంగా పర్యాటకంగా పిఠాపురం ఎంతో అభివృద్ధి చెందిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కుంతి మాధవ స్వామి కోనేరు వద్ద నడిగట్ల గంగా ప్రకాష్ ఆధ్వర్యంలో సాయికృష్ణ రెసిడెన్స్ ప్రారంభించారు. జనసేన పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి చేతుల మీదుగా సాయికృష్ణ రెసిడెన్సీను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నడికట్ల గంగా ప్రకాష్ పెండం దొరబాబును చిక్కాల వరలక్ష్మి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రావుల రమణమూర్తి, జవ్వాది ప్రసాద్, రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కందా నాగబాబు, కందా రాజు, కందా భూలోకం, తిరుమలరావు, ఎంపీటీసీలు జవ్వాది వాడపల్లి, అడపా రఘు, వనం వీరబాబు, బోయి నాగేశ్వరరావు, దారా వెంకట్రావు, పాలూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికే దాదాపు 20 కోట్ల రూపాయలని మొన్న వెచ్చించడమే కాకుండా అంతకుముందు ఒక 5 కోట్ల రూపాయలని వెచ్చించి దగ్గర 25 కోట్ల రూపాయలతోటి ఈ టెంపుల్స్ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో పిఠాపురం అనేది ఒక పుణ్యక్షేత్రంగా ఉండే పరిస్థితుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా నివాస యోగ్యంగా ఉండడం కోసం ఇక్కడ రూములు అద్దెకి ఇచ్చే పరిస్థితిని ఇక్కడ భక్తులు పెరిగినటువంటి సందర్భంలో ఎన్ని రూములున్నా కూడా ఖాళీ లేకుండా వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున యువకుడు ఉత్సాహవంతుడు మన ప్రకాష్ ఈ రోజున ఇక్కడ ఒక సాయి కృష్ణ రెసిడెన్షియల్ గా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం, భక్తులకి చాలా తక్కువ రేటుతోటి ఏసీ రూములు కూడా తక్కువ రేటుతోటి ఏర్పాటు చేసే విధంగా ఈ రోజున రూపకల్పన చేసినటువంటి దానికి ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేము రావడం, ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రకాష్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది మరింత ముందుకెళ్లాలని మనసావాస కోరుకుంటున్నాను. ఈ నెల 24వ తేదీ ఆదివారం కాకినాడ వివేకానంద పార్క్ లో గల ఫ్యాబన్ కన్వెన్షన్ హాల్లో కౌడా చైర్మన్ తలాటం సత్య ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, వేరే మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం కాకినాడ వివేకానంద పార్క్ లో గల ఫ్యాబన్ కన్వెన్షన్ హాల్లో కూడా చైర్మన్ తలాటం సత్య ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం చేస్తున్న తలాటం సత్య గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే జిల్లాలో ఉన్న ప్రతి ఓటమి నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేకంగా పేరున మిమ్మల్ని ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఒక సామాన్యుడైన పార్టీలో ఎంతో కష్టపడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంతో కష్టపడి పనిచేసి పార్టీ కష్టకాలంలో అండదండలుగా ఉండి అనేక సేవలు ఇచ్చిన ఒక సామాన్యుడికి ఇటువంటి బాధ్యత అప్పచెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. మీరు సామాన్య కార్యకర్తలని కష్టపడ్డామని ప్రతి ఒక్కరిని గుర్తుంటారని ఈ పదవి ఇచ్చినందుకు మేము చాలా అండదండగా ఉంటారని మాలాంటి సామాన్య కార్యకర్తలకి ఈ పదవి ఇచ్చి నిరూపించుకున్నారు. అలాగనే ఈ వచ్చి 24వ తారీఖుని ప్రతి ఒక్కరూ జిల్లాలోంచి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ తలాటం సత్య గారు కౌడా చైర్మన్గా నియమితులై ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు కాకినాడ పార్లమెంటు మరియు మా రామచంద్రపురం, ముమ్మిడివరం, అనపత్తి నియోజకవర్గం సంబంధించి వీర మహిళలు, జన సైనికులు, జిల్లా కమిటీ సభ్యులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించి ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుచు, ఇదే ఆహ్వానంగా భావించి ఆయనకి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఒకసారి మా తలాటం సత్య గారికి
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జనావాసాల మధ్య కొనసాగుతున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. కాకినాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యల వల్ల నగర ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈలోగా ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న చెత్తని ఫైర్ అయిపోతుంది. అక్కడ ఫైర్ అవ్వకుండా దాన్ని మళ్ళీ క్లియర్ చేసి వేరే చోట షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో షిఫ్ట్ చేస్తున్నాం. షిఫ్ట్ చేసి అక్కడ క్లియర్ చేసి మళ్ళీ దాన్ని అక్కడ పంపించడం జరుగుతుంది. ఏది కూడా ప్రజల మధ్యన ఏ చెత్త ఉన్నప్పుడు కూడా దాన్ని మళ్ళీ ఆ చెత్తలాగా ఉంచట్లేదు, దాన్ని క్లీన్ చేస్తున్నాం. అంతా ఈ ప్రాంతంలో ఉన్న చెత్తని ఆ ప్రాంతంలో వేయడానికి కారణం అంటే ఊరికి చివరది కొంచెం ఆ ప్రాంతాన్ని మీరు చూసారు లేదో. ఇప్పుడున్న చెత్త అంతా కూడా అక్కడ సంజయ్ నగరు అండ్ పర్లపేట అండ్ అక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉంది. సేమ్ టైం ఆ రూట్ అంతా కూడా మనకి బ్లాక్ అయిపోయి ఉంది. ఆ రోడ్ ఒకటి వేసుకున్నట్టయితే ఈరోజు లారీలన్నీ కూడా కోర్టుకి ఇటు యానాపురం వెళ్ళిపోవడానికి రోడ్డు కూడా ఏర్పడుతుంది. అందుకోసం అక్కడ ఉన్న చెత్తని కూడా తొలగించడం జరుగుతుంది. ఏమంటానంటే మీరు ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. ఎవరు కూడా ఇప్పుడే చెప్తున్నారు వెహికల్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు. దీన్ని రాజకీయంగా చూడకండి. ఎవరు కూడా ఏదో అది ఆపేస్తే లబ్ధి జరుగుతుంది, ఏదో జరుగుతుందని ఈరోజు చాలామంది దీని మీద ఇన్వాల్వ్ అయిపోయారు. చూశాను, ఆ వీడియోలు చూశాను. అక్కడ ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోకండి, ప్రజలకు ఇబ్బందిగా కలిగే సమస్యని పరిష్కారం చేస్తున్నాం. ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరించాలి. దీంట్లో కానీ ఏమాత్రం అభివృద్ధిని అడ్డుకున్నా చరిత్రహీనులుగా నిలిచిపోతారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది ఈ రోజున. అలాంటి సమస్యను పరిష్కారం చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడ ప్రజలకి ఓవరాల్గా కాకినాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఏ ఒక్క ప్రాంతానికి కాదు, టోటల్ కాకినాడ ప్రజలందరికీ ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని మీరు ఇన్వాల్వ్ అయిపోయి రాజకీయం చేద్దాం చూస్తే ఈరోజు ప్రజలు కూడా క్షమించరు మిమ్మల్ని. ఆ పని కానివ్వండి, అయిన తర్వాత మీకే తెలుస్తుంది ప్రజలు అంత సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు కాకినాడ ప్రజలు. నేను కోరుతున్న ఎవరు కూడా ఏదైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దు. ఇది ప్రజల కోసం చేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం మన కాకినాడ ఒకటే కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే చెత్త వస్తుందో చెత్తనంతా కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్గా ఈరోజు జిందాల్ వరకు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల్లో చెత్తలేని కాకినాడగా, చెత్తలేని జిల్లాగా మనం చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తాం. కాకినాడ నగరంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థి క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం గురువారం నిర్వహించారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అందజేశారు. సుమారు 20,000 విలువైన క్రీడా పరికరాలను విద్యార్థులకు అందించడం ద్వారా క్రీడల పట్ల వారిలో మరింత ప్రోత్సాహాన్ని కలిగించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనపరచాలని, క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి ఎంతో ప్రతిభ వెలుగులోకి రావాల్సి ఉందని, సరైన ప్రోత్సాహం అవకాశాలు లభిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తలాటం హరీష్ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోచ్లు పీడీ బివి ప్రసాద్, ఎన్ సూరిబాబు, గొల్లపాలెం పీడీ జి సునీల్ కుమార్, ఉపాధ్యాయులు సాయిబాబా, రామ్ శేషాద్రి, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మా దాంట్లో ఆయన ఫౌండేషన్లో మెంబర్ కూడా ఏ కార్యక్రమం చేసినా అన్నింటిలోనే ఉంటారు. ఎందుకంటే మన స్పోర్ట్స్ నేను చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉండేవారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఆ విధంగానే నాలాగా ఎవరైనా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే
పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్లో నేను మెక్లాన్లో చదివాను, తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివాను నేను. అప్పుడులో మనకు అంత ఫెసిలిటీస్ ఉండేది కదా. ఇప్పుడు ఈ రోజున కూడా ఫెసిలిటీస్ లేకపోతే అంత దారుణమైన విషయం ఉండదు. మనకి ఏం అక్కర్లేదు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాల్సింది ఒక బాలు, ఒక బ్యాటు, ఒక గ్రౌండ్ ఉంటే మనకు అదే ఆస్తి, ఇదే వజ్రాయుధం మనకి. ఎందుకంటే ఏమి కాదు, మన ఆస్తులు ఏమి కోరుకోము. మన పిల్లలకు కావాల్సింది ఇది ఒక స్పోర్ట్స్ ఐటమే. ఆ స్పోర్ట్స్ ఐటమ్కి ఎప్పుడు మన సానా ఫౌండేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. ఏ గ్రౌండ్ పరంగానే మీకు ఏ గేమ్ పరంగానే ఎదుగుదలకు మాత్రం మా జిమ్నాస్టిక్స్ కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ మీరు ఆడుతున్న ఇప్పుడు అథ్లెటిక్స్ మంచి ఛాన్స్ ఉంది. మీరు అందరూ ఉంటే మన ఫౌండేషన్ ద్వారా మీకు హెల్ప్ చేస్తాం. ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారికి అని చెప్పిన మాటలు మీరు బాగా చదువుకుని దాంతోపాటు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది. మన సునీల్ గారు లాంటి పీఈటీ మాకు ఫ్రెండ్ అవ్వడం చాలా అదృష్టం. మన సూర్యబాబు గారు కూడా ఎప్పుడు హాకీ కానీ ఎప్పుడు హాకీ టోర్నమెంట్స్ పెట్టినా ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళందరూ రవితేజ గారికి, రవిరాజ్ గారి, మన జార్జ్ మాస్టర్ గారు వీళ్ళందరూ స్పోర్ట్స్ గురించే ఉన్నారు. చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటే. మన ప్రసాద్ గారు మీకు రావడం చాలా అదృష్టం. ఆయన దగ్గర అన్ని నేర్చుకుని మంచి ఉన్నతులుగా తయారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టడీ మెటీరియల్ ఇవ్వడం, అలాగే ఏజెన్సీలో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ ఎటువంటి డోనర్స్ లేని వాళ్ళకి ఈ స్పోర్ట్స్ షూస్ ఏర్పాటు చేయడం, వాళ్ళని ఈ పోలీసు ఆర్మీ ట్రైనింగ్ ఉపయోగపడేలాగా స్పోర్ట్స్ కిట్స్ అరేంజ్ చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి హరీష్ గారు మా అందరికీ, మాకు ముఖ్యంగా మా వ్యాయామోపాధ్యాయులు కూడా ప్రతి టోర్నమెంట్లో ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది. స్పోర్ట్స్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఎక్విప్మెంట్ కానీ, టీషర్ట్స్ కానీ ప్రతిదీ కూడా మా వ్యాయామోపాధ్యాయులు. అలాగే మా క్రీడాభవన్కి ఒక డోరు సింహద్వారం కూడా ఆయనే స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలా ప్రతి కార్యక్రమం ఎక్కడన్నా కాకినాడలో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది అంటే హరీష్ గారు ప్రమేయం కంపల్సరీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ పాఠశాలకు రావడం, అలాగే ఈ పాఠశాలకి. వార్తల్లో ఇప్పుడు చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. పిఠాపురం మండలం బి కొత్తూరులో గత ఏడాదిన్నర కాలంగా ఉపాధి హామీ పనులు చేపట్టకపోవడంతో పంట కాలువల్లో పూడిక పెరిగిపోయి రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. పిఠాపురం మండలం బి కొత్తూరులో గత ఏడాది నుంచి ఉపాధి హామీ పథకం పనులు లేక పస్తులుంటున్న తమకు పనులు కల్పించి ఆదుకోవాలని మంగళవారం నాడు పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట బి కొత్తూరు ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వెంటనే బి కొత్తూరులో ఉపాధి హామీ పనులను చేపట్టి కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉపాధి హామీ పనులను గ్రామంలో చేపట్టారు. ఈ సందర్భంగా బి కొత్తూరు గ్రామ ఉపాధి కూలీలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బి కొత్తూరు జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడు దుడ్డు నాగు మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సమస్యను 24 గంటల్లో పరిష్కరించిన కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం శాశ్వత ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు నెగ్గించుకుంటారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మాకు పని కల్పించినందుకు మీకు నమస్కారం చేసి చెప్తున్నానండి. 24 గంటలు తిరగకుండా మాకు పని కల్పించారని మా మొర ఆలకించి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పుకుంటా మీరు ఎల్లప్పుడూ మీరు ఇదిగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మీకు లెక్కలేని నమస్కారాలు బావి. మా మొర ఆలకించి మాకు పని చెప్పినట్టుగా మాకు 10 లక్షలు. పార్టీ ఆఫీస్కి వచ్చి పని కల్పించమన్నది అన్నే పని కల్పించారండి మాకు. మీ కొత్తూరు మండలం అండి. పని కల్పించినందుకు మీకు ఎన్నో అండి. మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే ఎమ్మెల్యే అవడానికి మళ్ళీ మీరే రావాలండి. మీ కొత్తూరు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామండి. మీ కొత్తూరుకి వెంటనే పని కల్పించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు పడి ఉంటామండి. వందనాలండి. మాది బీ కొత్తూరు అండి. మాకు పని కావాలని నిన్న పార్టీ ఆఫీస్కి వచ్చి మేము అనుమతి చేసుకున్నందుకు మాకు వెంటనే 24 గంటల్లో పని మాకు కలిగించారండి. మీకు ఎంతో రుణపడి ఉంటామండి. మాకు ఈ పిఠాపురం ఏ రోజులకు మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే కింద మీరే రావాలని కోరుకుంటామండి. మీ వెంట మేము ఉంటామండి. వెనకాల మీరు ముందుండి మనం నడిపించండి. మాకు చిన్న ఏమన్నా కావాలితే మా అవసరాలు మీరు తీర్చండి. మీ వెంట నుండి మేము నడిపిస్తాం. తక్షణమే మీరు మన జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే మన దోమా పీడీ గారికి వెంటనే రిఫర్ చేసి
వెంటనే తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఏపీఓ గారు వెంటనే మీకు పని పట్టించమన్నారండి. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చింది. వెంటనే పని పట్టించి బీకొత్తూరులో ఉన్న పేద పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఉపాధి కల్పించి వాళ్ళకి వెంటనే పని కల్పించాలనేసి మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం, అలాగే నాయకులందరూ అధికారులందరూ ఇక్కడికి రావడం, వెంటనే 24 గంటలు తక్షణం 24 గంటలు కాకుండా పని కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రామణిపేట ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ కాకినాడ సఖి ఆధ్వర్యంలో సృజని పుట్టినరోజు సందర్భంగా బాలలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు డాక్టర్ బొండారు సూర్యారావు మాట్లాడుతూ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప అత్యంత ప్రధానమైన పండుగ పుట్టినరోజు అని అన్నారు. దీని సార్థకతకు గాను అంగన్వాడీ కేంద్ర బాలబాలికల ప్రయోజనార్థం కంచాలు, గ్లాసులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. క్లబ్ వ్యవస్థాపకురాలు ఎన్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఏటా పుట్టినరోజు వస్తుంటుంది, వెళ్తుంటుంది, కానీ దాని సార్థకతకు గాను ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని అన్నారు. ఆ దిశగా సృజని కుటుంబ సభ్యులు కంచాలు, గ్లాసులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబటి రామకృష్ణ, అంబటి వెంకటేశ్వరి, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నాగలక్ష్మి గారు, అడవాల రత్నప్రసాదరావు గారు వారందరి సమక్షంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ చిల్డ్రన్స్ అందరికీ కూడా వారు రోజు ఆహారం తీసుకునే సమయంలో చక్కటి ప్లేట్లు, గ్లాసులు ఉండాలనే ఉద్దేశంతో హవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా అవి ఇక్కడ మనకు డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా హవ్యశ్రీకి హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి పిల్లలు. అలాగే ఈ హవ్యశ్రీ పుట్టినరోజులు ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి, నిండు నేరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి సమాజసేవను చేయాలని, ఇలా సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ వారి అమ్మమ్మ గారికి, వారి తాతయ్య గారికి, హవ్యశ్రీకి, వారి తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు లయన్స్ క్లబ్ సఖీ తరఫున కూడా ఇక్కడ విచ్చేసిన విశిష్ట అతిథులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. గౌరవనీయులైన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇందులో నేను ఈ లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్ సావిత్రి గారు ఉన్నారు. తన వల్ల నేను జాయిన్ అయ్యాను. నాగలక్ష్మి గారు అడ్మిన్గా ఉన్నారు. ఆవిడ వల్ల నాకు చాలా మంచిగా అన్నీ చెప్తున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సర్వీస్ బాగా ఉంది. మీరందరూ చాలా కష్టపడి బాగా చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని, నేను ఎన్నో చేయాలని చాలా ఆశగా ఉంది. మరి అది ఎంతవరకు జరుగుతుందనేది మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తాను. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ తరపున మన న్యూ మెంబర్ అయిన వెంకటేశ్వర గారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంగన్వాడీలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ అంగన్వాడీ ఇప్పటికి మేము 5 సెంటర్లో ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ కూడా అడిగారు. ఈ అడబాల రత్నప్రసాద్ గారు చెప్పడంతో ఇక్కడికి వచ్చి ఈరోజు ప్లేట్లు, గ్లాసులు డొనేట్ చేయడం జరుగుతుందండి. అందరికి ఇచ్చి వెళ్తున్నాం. లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ అడ్మిన్ నాగలక్ష్మి, వెంకటేశ్వరి గారు. థ్యాంక్ యూ. తాము చెప్పుకున్న సమస్యను 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామస్తులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామంలో వెంటనే ఉపాధి హామీ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. దీనిపై రైతులు, ఉపాధి కూలీలు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బి కొత్తూరు గ్రామ ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెక్కా చిన్నబాబు, దుడ్డు రాంబాబు, తాతపూడి నాగేశ్వరరావు, చీకట్ల లచ్చిబాబు, కోరాడ నాని, అడప రాంబాబు, ప్రేమానందం, అప్పారావు, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం పేదల ద్వారాగా అందరూ కూడా వచ్చి పాలజాపం చేశారండి. అతనికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే రైతులకి కాలువలో కూడా ఇప్పటికే చేయించాలని ఈ ఆఫీసర్ల ద్వారాగా ఎటువంటి అవినీతి, ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పోగోవాలి, అలాగే లేబర్ కూడా పని కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకుంటున్నాం. పిఠాపురం గ్రామానికి చెందిన నాగులకొండ సూర్యప్రసాద్ అనే పేద రైతుకు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఎడంకాలు విరిగిపోవడంతో తక్షణ వైద్య సేవ నిమిత్తం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్లగా శస్త్రచికిత్సను విజయవంతంగా వైద్యులు పూర్తి చేశారు. పిఠాపురానికి చెందిన అహ్మద్ అనే మా కమిటీ సభ్యులు పేద కూలీ జీవన స్థితిగతులను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం దృష్టికి తీసుకుని వచ్చారు. తక్షణమే స్పందించి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును గురువారం ఉదయం సూర్యప్రసాద్ రైతుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలిం మాట్లాడుతూ పేద రైతు దీనస్థితిని తమ దృష్టికి తీసుకుని వచ్చిన రాజేష్ విజ్ఞప్తి మేరకు తక్షణ సహాయం అందించడం జరిగిందని
చెప్పారు. వైద్యం పూర్తయిన తర్వాత రాజేష్ సహకారంతో మరింత ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. విద్య, వైద్య, ఉపాధి కార్యక్రమాల్లో ఆసరా తన వంతు సహకారాన్ని అందజేస్తుందని ఆలిం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసరా సభ్యులు సిహెచ్ గోపాలకృష్ణ, కాకినాడ రూరల్ వ్యవసాయ శాఖ అధికారి చీకట్ల సత్యనారాయణ, ఎస్కే వలీబాషా, అభయ బ్లడ్ బ్యాంక్ అధినేత రాజేష్, సభ్యులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైద్య చికిత్సకు తక్షణ ఆర్థిక సహకారం అందజేసినందుకు సూర్యప్రసాద్ కుటుంబ సభ్యులు ఆసరా సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈరోజు పిడాపురం గ్రామానికి చెందిన నాలుగొండ సూర్యప్రసాద్ అనే ఒక పేద రైతు దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్ ప్రమాదానికి గురవడం వల్ల గాలికి గాలని చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని అభయ బ్లడ్ బ్యాంక్ రాజేష్ గారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి వైద్యాన్ని నిమిత్తం ఆసరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున 15,000 రూపాయలు ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేసింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక ఆసరా కలిగించిన ఆసరా సభ్యులందరూ కూడా ఆసరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వచ్చి సహకరించిన ఆసరా సభ్యులందరూ కూడా మా ఆసరా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామణీపేటలో మూతుపల్లి సుబ్బలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని 200 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు డాక్టర్ బొండ సూర్యరావు మాట్లాడుతూ మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ జరుపుకునేది వర్ధంతి అని అన్నారు. మన భారతదేశ సంస్కృతిలో వర్ధంతిని జరుపుకోవడం ఒక సాంప్రదాయం అని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు వారిని స్మరించుకుంటూ వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నాము కుటుంబ సభ్యులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో మోతుపల్లి వెంకటరావు, రామ్మోహన్, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సమాచారం చేయటం వల్ల ఇన్స్పిరేషన్ మనకందరూ కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహం వచ్చి 10 మందికి సహాయం చేయాలి, 10 మంది సహాయం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. సమాజంలో చాలా మనం అనుకున్నంతగా అభివృద్ధిలో లేదు. అనగాని వర్గాలు చాలా ఉన్నాయి. ఏదో కూడు గుడ్డ అంటారు, ఆ కూడు గుడ్డ లేనటువంటి సమాజంలో ఉన్నాం మనం. అటువంటి ప్రజలకి ఆ కూడు గుడ్డ అందిస్తున్నటువంటి ఆ వెంకట్రావు గారిని మనం ఏ విధంగా అభినందించాలి, మీరందరూ కూడా వారి యొక్క స్మరించుకుంటూ వారి యొక్క భర్త భార్యని సంస్మార్థం చేసినటువంటి ఆవిడ్ని కలకాలం ఇంకా అనంత లోకాల్లో అలాగా శాశ్వతంగా సుఖ సంతోషాలతో ఉండాలని మమ్మల్ని ఆవిడ్ని ఆశీర్వదిస్తూ ఆయన అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా కొనసాగించాలని వారిని మరీ అభినందిస్తున్నాను. ఈ సేవ చేయడం ద్వారా మరి ప్రజలకు, ప్రకృతికి అన్నింటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది మొక్కలు ఇస్తూ ఉంటారు, విద్య నేర్పిస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని సాకారం చేస్తూ ఉంటారు, రక్తదానాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఈ రోజున మరి గత 19 సంవత్సరాలుగా వారి యొక్క భార్యను జ్ఞాపకార్థం మరి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మోటుపల్లి వెంకటరావు గారు ఎంతో అభినందనీయులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అడబాల రత్నప్రసాదరావు గారు, నిమ్మకాయల వెంకటేశ్వర గారు తదితరులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలి. ప్రతి సంవత్సరం ఈ రకంగానే పేద ప్రజలకు ఆయన సేవలు చేస్తూ మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి నేటి ఆధునిక కాలంలో అందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నాం. దివంగతి లేని వాళ్ళని ఎవరు కూడా మనం స్మరించుకోవట్లేదు కూడా. ఇవాళ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే భార్యైనా సరే కాలగర్భంలో అలాగా కలిసిపోతున్నది తప్పించి మనం ఎవరు కూడా స్మరించుకోవట్లేదు అన్నమాట. కానీ మన వెంకటరావు వారి సతీమణి నిరంతరం స్మరించుకుంటూ వారు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందన విషయం. మరి సుబ్బలక్ష్మి ఆత్మకి శాంతి కలగాల్సి ఈ సందర్భం కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారి భార్యను స్మరించుకుంటూ ఇటువంటి సేవాకాన్ని నిరంతరం కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. చెత్తలను బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో డంపింగ్ చేసే ప్రక్రియ చేపట్టడం మంచి పద్ధతి కాదని పౌర సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ కాకినాడ బీచ్ రోడ్, రాజగోరకల్ప ప్రదేశాల్లో నగర చెత్తలను నిల్వ చేసే ప్రక్రియకు తెరవేయడం దివాళా కోరుతనంగా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి పేద ప్రజలు ఉండేటువంటి స్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని చెత్త వాహనాల చెత్తల్ని కూడా అక్కడ తీసుకెళ్లి తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ రకంగా చేస్తే పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత ఎవరు ఇస్తారు? ప్రభుత్వం వారి పట్ల చూపించేటువంటి ప్రజారోగ్య సంరక్షణ ఇదేనా? ఈ నిర్ణయాలు వహించినటువంటి ఆ అధికారులు కానీ ప్రజారోగ్య విభాగం ఎవరైతే ఉన్నారో వారిని తీవ్రంగా ప్రభుత్వం మందలించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చెత్తలన్నింటినీ కూడా అటు ప్రతాప్ నగర్ రైల్వే గేట్ దగ్గర నుంచి పోర్టు రైల్వే స్టేషన్ వరకు 2 టౌన్ బ్రిడ్జి పొడవునా ఉన్నటువంటి
ఈ యొక్క రైల్వే గేటు పట్టాలు వారిని ఆనుకుని ఉన్నటువంటి ప్రహారీలు వెనక్కి ఎక్కడి చెత్తల్ని ఎక్కడికి లోపలికి తోసేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం, లాకులు, సామలకోట రోడ్డు దగ్గర నుంచి వార్పు రోడ్డు, ఈ ఉప్పుటేరు కెనాల్ ఏటుమొగ వరకు కూడా ఎక్కడ చెత్తలను ఎక్కడ ఉప్పుటేరు కాలువలోకి తోసేస్తూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెత్తలన్నింటినీ కూడా పోగిపెట్టి దగ్ధం చేస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ప్రతి ఏడాది కూడా 15% పెంచి ఇళ్ల పన్నులు వసూలు చేస్తూ ఉంది. భూమి ధరలు పెరిగినప్పుడల్లా ఆ అదనపు ధరలను కూడా వసూలు చేస్తూ ఉంది. ఇన్ని రకాల పన్నులు వసూలు చేసినప్పుడు పౌర సౌకర్యాల కల్పనకు మీరు ఎందుకు పన్నులు చేయడం లేదని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి పేద ప్రజల ప్రాంతాల్లో ఈ డంపింగ్ని చేర్చడం అనేటువంటిది మానివేయండి. ఈ రోజున కాకినాడ దుమ్ములపేట బీచ్ రోడ్ ఏరియాలో ఉన్నటువంటి రాజీవ్ గృహాల దగ్గర ఈ రకమైనటువంటి కార్యకలాపాలను ప్రారంభించారు. ఇది ఎక్కడ చేసినా ప్రజలు వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమీక్ష నిర్వహించి డంపింగ్ యార్డ్ని తరలించేటువంటి ప్రక్రియ మీద దృష్టి కేంద్రీకరించాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని, ప్రత్యేక అధికారిని కోరుతా ఉన్నాం. శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ద్వారా సకల శుభాలు మనం పొందగలమని వేద పండితులు మద్వేష్ అన్నారు. ఈ సందర్భంగా సత్యదేవ మందిర నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పరశురాం మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిలకించడం అంటే పూర్వజన్మ సుకృతమని అన్నారు. అందున స్వయంగా సేవాకర్తలుగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం అనేక పురాణాల ద్వారా మనకు తెలుస్తోందని చెప్పారు. సామాన్యుల నుండి సంపన్నుల వరకు ఆరాధించే ఆ స్వరూపాన్ని మనం ప్రత్యక్షంగా తిలకించడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అన్నారు. కాకినాడ సర్పవరానికి చెందిన శ్రీ భావనారాయణ పుష్ప విక్రయ అధినేత కొంకిపూడి బ్రదర్స్ ఒకరైన శ్రీను సహకారంతో స్వామివారికి ప్రతిరోజు వివిధ రకాల పుష్పాలతో అలంకారాలు చేయడం జరుగుతుందని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పాలంకరణ ఎంతో ప్రియమైన సేవగా భక్తులు భావిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కాకినాడ రూరల్ అధికారి సిహెచ్ సత్యనారాయణ, బ్రహ్మాండం పన్యాల నరసింహరావు, లక్ష్మీకాంత్, దీక్షిత, తుంగమణితో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలి అని చెప్పి సంకల్పించినప్పుడు మాకు తెలిసినప్పుడు చాలా సంతోషించాము. అలా రోజుకొకరు చెప్పుకున్న 33 రోజులు శ్రీనివాస కళ్యాణం జరిపిస్తున్నాం కదా, అందులో మేము ఒకరోజు భాగ్యస్వామి అవ్వాలని చెప్పేసి ఇవాళ మా చేతుల మీద శ్రీనివాస కళ్యాణం జరిపించడం చాలా ఆనందంగా ఉంది. మా పుణ్య ఫలమే ఇది. మాకు ఇలాంటి అవకాశం దొరికింది. అది కాకినాడలో మనకి దగ్గరలో. అదే టీటీలో మనం చేయించాలంటే తిరుమలకి కళ్యాణోత్సవం టికెట్ దొరకాలి, అభిప్రాయాలు. అలాగే అదే సమయంలో ఇక్కడ మాకు ఇంటి వద్దనే చక్కగా చేయించడము చాలా సంతృప్తినిచ్చింది. అంతేకాకుండా అధిక మాసంలో అరిసెలు అపూపాలు అంటారు. అపూప దానం చేయడం వలన ఆ అపూపంలో అరిసెల్లో ఎన్ని కన్నాలు ఉంటాయో చిత్రములు అన్ని సంవత్సరాలు స్వర్గవాసం లభిస్తుంది అని నానుడి. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.